బ్యాక్ న్యూస్ తుమ్మిడిహెట్టి దగ్గర సరిపడా నీళ్లు లేవని ప్రత్యామ్నాయం చూసుకోమని సిడబ్ల్యూసీ చెప్పిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అది నిరూపించకపోతే తాను క్షమాపణ చెప్తానన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రతి ఏడాది 300 టీఎంసీలకు పైగానే నీళ్లున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు తాను చెప్పింది ప్రూవ్ చేస్తే తాను అసెంబ్లీలో గుండు కొట్టించుకుంటానన్నారు పాల్వాయి హరీష్. తమ్మిడిహట్టి దగ్గర మీకు సరిపడా నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసీ చెప్పింది నిజం. నేను దానికి కట్టుబడి ఉన్నా. నేను చూయించకపోతే నేను క్షమాపణ చెప్తా. తమ్మిడిహట్టి దగ్గర 160 టీఎంసీల నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసీ చెప్పింది. ఇది నిజం నిజం నిజం. అంటే ప్రతి సంవత్సరం 300 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లు ఉన్నాయి తుమ్మిడిహట్టి దగ్గర అనే పదే ఒక సంవత్సరం అయితే వరద వచ్చిన సంవత్సరం 3000 టీఎంసీలు ఉండే అధ్యక్ష. అక్కడ అబద్ధాలకు మోసాలకు బట్టలు కప్పితే బట్టలు వేస్తే ఈ బీఆర్ఎస్ నాయకులు అవుతారు అధ్యక్ష. ఎంత నేరపూరిత నిర్లక్ష్యం అంటే అధ్యక్ష, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఒకవేళ మీరు నిజమని ప్రూవ్ చేస్తే ఇదే నిండు హౌస్ లో నేను నేలకు భూమికి నేను ముక్కు రాస్తా అధ్యక్ష. మీరు గిట ప్రూవ్ చేస్తే నేను ఇదే నిండు సభలో గుండు కొట్టించుకుంటా అధ్యక్ష. వీళ్ళు చెప్పిన మాటలు నిజమంటే